హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉల్లిపాయ కారం. ఉల్లిగడ్డ కారం చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 2 ఉల్లిపాయలు, 2 చెంచాల కారం, రుచికి సరిపడా ఉప్పు, చెంచా జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా చింతపండులో నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయని అట్ల గుచ్చుకుని నిప్పుల్లో పెట్టుకుని కాల్చుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని అట్ల కడతో తిప్పుతూ నిప్పుల్లో కాల్చుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కాలిన తర్వాత గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. కాల్చుకున్న ఉల్లిపాయలు చల్లారిన తర్వాత వాటిపైన పొట్టంతా ఒలిచేసుకోవాలి. ఉల్లిపాయలు పొట్టు ఒలుచుకున్న తర్వాత వాటిని రోట్లో వేసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉల్లిపాయల్ని కచ్చా పచ్చా దంచుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కచ్చా పచ్చా నలిగిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు మెత్తగా నూరుకోవాలి. ఇలా అన్నీ బాగా కలిసేటట్టు నూరుకున్న తర్వాత రోట్లో కారాన్ని గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా నూరుకున్న ఉల్లిపాయ కారానికి పోపు పెట్టుకోవడానికి పోపు గరిటెలో 1 చెంచా ఆయిల్ వేసుకుని అందులోకి 2 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపు దినుసులు కాలిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకుని పోపు కాల్చుకుని ఇలా కాల్చుకున్న పోపుని నూరుకున్న ఉల్లిపాయ కారంలో వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ కారాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి.